హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం చాలా ఈజీగా తయారు చేసుకునే స్నాక్ రెసిపీ మూంగ్ దాల్ నమ్కీన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం చాలా కాస్ట్ పెట్టి బయట మూంగ్ దాల్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. అయితే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే చాలా ఈజీగా టేస్టీగా ఈ మూంగ్ దాల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ మూంగ్ దాల్ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, ఇంకా సాల్ట్, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 కప్పు పెసరపప్పుని ఒక బౌల్లోకి వేసుకొని 2-3 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి ఈ మూంగ్ దాల్ని. 2-3 టైమ్స్ వాష్ చేశాక ఈ మూంగ్ దాల్ని 4 to 5 అవర్స్ వరకు నాననివ్వాలి. ఎంత బాగా నానితే మూంగ్ దాల్ అనేది మనం ఫ్రై చేశాక అంత క్రిస్పీగా అవుతుంది. 4 to 5 అవర్స్ నానిన తర్వాత పెసరపప్పు సైజ్ అనేది పెద్దగా అవుతుంది. నానబెట్టిన పెసరపప్పుని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి, ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసుకొని. తర్వాత ఈ పెసరపప్పు అంతటినీ కూడా ఒక పొడి క్లాత్ పైన పల్చగా ఆరబెట్టాలి. దాని కింద ఒక 1 అవర్ దాకా ఆరబెట్టాలి. లేదంటే మీకు టైం లేకపోతే ఇలా ఒక క్లాత్ని తీసుకొని ఈ పెసరపప్పు పైన వేసి ప్రెస్ చేసుకొని తడి అంతటినీ కూడా తీసేసేయాలి. మనకు పెసరపప్పు అనేది బాగా డ్రై అవ్వాలి. తడి ఉంటే ఫ్రై చేసేటప్పుడు నూనె ఎక్కువగా పీలుస్తుంది. ముందుగా ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలాంటి ఒక స్ట్రైనర్ని తీసుకొని ఇందులోకి మూంగ్ దాల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో టెస్ట్ చేద్దాము. చూసారుగా, పర్ఫెక్ట్గా హీట్ అయింది. ఆరిపోయిన మూంగ్ దాల్ని కొద్ది కొద్దిగా ఈ స్ట్రైనర్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్నాము. స్ట్రైనర్ లేకపోతే డైరెక్ట్గా కూడా వేయచ్చు, బట్ స్ట్రైనర్ ఉంటే మనకు ఫ్రైయింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా. దిస్ ఇండికేట్స్ మనకు మూంగ్ దాల్ నమ్కీన్ అనేది ఫ్రై అయిపోయింది. ఇలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని బ్యాచెస్ వైజ్ ఫ్రై చేయాలి. ఈ బ్యాచ్ కూడా వేగిపోయాయి. ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పుని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో స్ప్రెడ్ చేసుకోవాలి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ తీసేస్తుంది. ఇప్పుడు ఈ మూంగ్ దాల్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని కలుపుకుందాము. స్పైసీగా కావాలనుకుంటే ఇందులోకి కారం, ఇంకా చాట్ మసాలా కానీ లేదు అంటే పుదీనా పౌడర్ కానీ వేసుకోవచ్చు. ఈ మూంగ్ దాల్ నమ్కీన్ని మనము 8 కంటైనర్లో ఉంచుకుంటే 2 months వరకు నిల్వ ఉంటుంది. పిల్లలు హ్యాపీగా తినేసేయచ్చు. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? క్రంచీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.